ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని జనంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా రోమియులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాము. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగచేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నాయన. మీ అత్యంత కనికరము చొప్పున, మీ ప్రేమ చొప్పున, మీ బలీయమైన రెక్కల క్రింద మమ్మల్ని కాచుకున్నందుకు వందనాలు తండ్రి. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అలాగుననే మా జీవితంలో 8 మాసాలు గతించి 9వ మాసంలో మేము ప్రవేశించడానికి కృప చూపారు. దేవా, మీ ప్రేమలో మేము ఎంతగానో అయినా ఆనందిస్తూ ఉన్నాము. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగమును మా కొరకు దీవించండి నాయనా. ఈరోజు ఈ లేఖనము ద్వారా కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మరొక మారు మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి! దేవుడు మనలను 8 నెలలుగా తన బలీయమైన రెక్కల క్రింద తన ప్రేమ చొప్పున, తన కృప చొప్పున మనలను కాచి కాపాడి మరొక మాసములో, ఈ 9వ మాసములో ప్రవేశించడానికి ఆయన కృప చూపారు. దేవుని యొక్క ప్రేమ ఎంత ఆశ్చర్యమైనదో, దేవుని కనికరము ఎంత గొప్పదో మనము మరి తెలుసుకొనగలము. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఒక శ్రేష్టమైనటువంటి మంచి విషయమును ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయ వాటినే ఆసక్తితో అనుసరించండి. పరస్పరము అంటే ఒకరా ఇద్దరండి? పరస్పరము అనే పదాన్ని మనము ఎప్పుడు వాడతాము? ఇరువురు మనుషులు ఉన్నప్పుడు పరస్పర అంగీకారము అని మనం అంటూ ఉంటాం. ప్రియ దేవుని జనాంగమా, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని, ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మరి సంఘములో, సమాజంలో, కుటుంబంలో కానీ మనం చూసినట్లయితే సమాధానము అనేటువంటిది కనిపించకుండా పోతా ఉంది. ఈ రోజున మరి కుటుంబంలో మరి తల్లిదండ్రుల మధ్య, మరి కుమారులు కుమార్తెల మధ్య, సహోదరుడు సహోదరుల మధ్య సమాధానము లోపిస్తూ ఉంది. ఈ రోజున కుటుంబంలో అపవాది అయినటువంటి సాతాను మరి తల్లికి తండ్రికి, మరి తల్లికి పిల్లలకు, సోదరికి సోదరుడుకు ఈ రేగను మనం చూసినట్లయితే సమాధానం లేకుండా చేస్తున్నటువంటి రోజులు ఇవి. ఈ రోజున మన పొరుగు వాని పట్ల మనకు సమాధానం లేదు. ఈరోజు మనము ఈ లోకంలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి వాటిని అనుసరిస్తూ, ఆచారాన్ని పాటిస్తూ ఈ రోజున సహోదర ప్రేమను విడిచిపెట్టి ఒకరికి ఒకరు విరోధులై, శత్రువులైపోతున్నటువంటి దినాలు. అయితే ప్రభు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇక్కడ కూడా మనము చదువుకున్న లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే మరి నిన్నటి దినాన మనం మన ఆలోచన చేసినట్లుగా ఒకడు సమస్తమును తినవచ్చు అంటాడు, ఒకడు సమస్తము మరి నేను అన్నీ తినలేను అంటున్నాడు. ఒకడు తన ఆరోగ్యరీత్యా కూరగాయలను తింటూ ఉంటే, ఒకడు తనకు ఉన్న దానిని బట్టి మరి సమస్తాన్ని తినేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. ఏది ఏమైనా వాడు తిన్నవాడైనా తినకపోయినా దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ వాడు తింటున్నాడు కాబట్టి వాడు దానిలో తప్పు లేదని మరి నిన్నటి దిన మనం ధ్యానం చేసాం. తిండి విషయం గురించి, తిండి గురించి దేవుని యొక్క నామాన్ని మనం అవమానపరచకూడదని, మరి దేవుని యొక్క రాజ్యము భోజనము పానమును కాదు కానీ అది దేవుని యొక్క శక్తి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అని ఇక్కడ అలా మాట్లాడుతూ మరి సహోదరునికి మరి మన సహోదరుడికి మన భోజనము మూలముగా మన సహోదరుడు ఒకవేళ దుఃఖిస్తే అది మనము ఎంత మాత్రం మంచిది కాదని మరి సంఘములోనైనా సమాజంలోనైనా
కుటుంబంలోనైనా సహోదరునికి ఇష్టం లేనటువంటి దానిని మనం చేసినట్లయితే అది మనలో ప్రేమ లేదు అని తెలియచేస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే ఈ రోజున మనుషుల మధ్య సమాధానం అనేటువంటిది మరి పొరుగువానితో మనకు సమాధానం అనేటువంటిది లోపిస్తూ ఉంది. కాబట్టి సంఘములోనైనా, సమాజంలోనైనా, కుటుంబంలోనైనా సమాధానమును మీరు వెంటాడండి, సమాధానమును కలిగి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ పొరుగువాని పట్ల నీవు సమాధానం కలిగి లేకపోతే నీలో దేవుని ప్రేమ లేనట్లే. మరి రోమా 13:10 అంటాడు కదా, ప్రేమ పొరుగువానికి మరి కీడు చేయదు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. కనుక ప్రేమ కలిగి ఉండటం మరి దేవుని యొక్క ధర్మశాస్త్రపు విధులను పాటించినట్లే, ధర్మశాస్త్రమును నెరవేర్చినట్లనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున సంఘములోనైనా, సహవాసములోనైనా సమాధానమును కోల్పోయి మరి సహోదరులు ఐక్యతను కోల్పోయి ఈ రీతిగా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటినే ఆసక్తితో అనుసరించండి. ఇదిగో మీ మధ్య ఈ పొరపచ్చులు రావటానికి ఈ లోకములో ఉన్నటువంటి శరీర కార్యములే కారణం. కాబట్టి మీ మధ్య ఈ పొరపచ్చులు రాకుండా ఉండాలనంటే మొదట మీరు సమాధానం పడాలి. రెండవది, ఇరువురికి క్షేమాభివృద్ధిని కలుగు చేసేటువంటి దేవుని మరి వాక్యమును, దేవుని యొక్క న్యాయ విధులను, ఆజ్ఞలను మీ మధ్య ఉంచుకోవాలి. వాటిని అనుసరించి వాటిని పాటించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని జనాంగమా, సహోదరుల మధ్య ఐక్యత, సహోదరులకు క్షేమాభివృద్ధి కలగాలంటే, సహోదరుల మధ్య ఉన్నటువంటి వైర్యము తొలగి శత్రుత్వమును పోగొట్టుకొని మరి పరస్పరము క్షేమాభివృద్ధి కలగాలంటే దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మరి సాంగత్యమును, దేవునితో సహవాసమును మరి మన మధ్య ఉంచుకోవాలని, మరి మేలైన వాటి కొరకు మనము పాటుపడాలి. కానీ చెడ్డ వాటిని మన మధ్య కల్పించుకొని ఒకరికి ఒకరు వేరైపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సంఘములో, సహవాసములో కూడా ఈ రోజున మనం చూసినట్లయితే కొంతమంది స్వార్థపరులు మరి తమ సహోదరుల పట్ల, తమ సంఘపు బిడ్డల పట్ల, సహవాసపు బిడ్డ పట్ల, మరి సమాజంలో ఉన్నటువంటి మరి పొరుగువారి పట్ల మరి విపరీతమైన బుద్ధిని కలిగి ఉంటారు. స్వార్థపరుడు ఎంత ప్రమాదకారో తెలుసండి. స్వార్థపరుడు కేవలము తనకు ఉపయోగపడే, తన కోసం ఆలోచిస్తాడు, తన కుటుంబం కొరకు ఆలోచిస్తాడు, తనకు లాభాభివృద్ధి కలుగటం కోసం ఆలోచిస్తాడు తప్ప ఎదుటివానికి మేలు చేసేటువంటి ఆలోచన అతనిలో ఉండదు. ఎవడైతే స్వార్థపరుడో ఆ స్వార్థపరుడు మరి ఎదుటివానికి మరి ఉచితంగా సలహాలు ఇస్తూ ఉంటాడు, ఎదుటివానికి ఏదో నేను మేలు చేస్తాను అనుకుంటూ ఉంటాడు. మరి ఒక స్వార్థముతో ఆలోచన చెప్పినప్పుడు ఆ స్వార్థపూరితమైన ఆలోచన పొరుగువాడైనటువంటి సహోదరుడు తీసుకున్నప్పుడు ఆ ఆలోచన ఎంత భయంకరంగా పనిచేస్తుందంటే మా జీవితంలో మేము దానిని అనుభవించామండి. ఒక స్వార్థపరుడు వేసినటువంటి విషపు బీజము ఈ రోజున మమ్మలను ఒకరికి ఒకరు వేరొగినట్లుగా చేసింది. నా తల్లికి మరి నన్ను దూరం చేసింది. ఈ రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే ఒక స్వార్థపరుడు వేసిన విషపు బీజము నా జీవితంలో, మా కుటుంబంలో ఏ రీతిగా అయితే ప్రకంపనలను సృష్టించిందో, ఈ రోజున సంఘములో, సహవాసములో ఇలాంటి స్వార్థపరులు లేచి మరి ప్రభువు పట్ల మరి భయము భక్తి లేనటువంటి జీవితమును జీవిస్తూ కేవలము మరి తనకున్నటువంటి మరి ఆలోచన చేత, అనుభవం చేత ఈ రీతిగా కొంతమంది మరి విర్రవీగుతూ ఉన్నారు. ఈ రోజున సంఘములో, సహవాసములో మరి ఒకరికి మరి పడకుండా చేస్తూ, ఒకరితో సాంగత్యం చేస్తూ, ఒకరిని ద్వేషిస్తూ, మరి ఒకరిని ప్రేమిస్తూ, ఒకరిని ద్వేషిస్తూ సంఘములో మరి కోవర్టులుగా కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఈ రీతిగా సంఘాలలో, సమాజంలో మరి మనం చూస్తూ ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి మరి బంధువులలో మరి ఈ రీతిగా స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులు మన మధ్య నివసిస్తూ ఉన్నారు. వారు
సహోదరుల మధ్య ఉన్నటువంటి సాంగత్యాన్ని, సహోదరుల మధ్య ఉన్నటువంటి సమాధానాన్ని చెడగొట్టి ఈ రోజున వారు పెద్దవారుగా, మంచివారుగా చలామణి సమాజంలో. ఇట్లాంటి వారి ద్వారా సమాజానికి మేలేమైనా జరుగుతుందా అంటే అది ఎంత మాత్రమును కాదండి. ఈ రోజున కుటుంబాలలో సమాధానాన్ని పోగొట్టి, మరి సంఘాలలో, సమాజంలో, మరి మరి వ్యవస్థలలో సమాధానాన్ని పోగొట్టి ఈ రోజున మరి ఎంతగానో మరి భయంకరులుగా వారు మారుతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి దేవుని వాక్యం ఈ రోజున సెలవిస్తూ ఉంది, మీ మధ్య సమాధానం ఉండాలి, నీ పొరుగువాని పట్ల సమాధానం ఉండాలి, నీ కుటుంబంలో నీ పిల్లల పట్ల, నీ పట్ల, నీ భర్త పట్ల, మరి మన పొరుగువారి పట్ల, మన ఇంటి చుట్టుపట్ల మరి ఏ రీతిగా మనం సమాధానం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే కాక ఇరువురికి క్షమాభివృద్ధికరమైనటువంటి మరి వాటినే అనుసరించమని, క్షేమాభివృద్ధికరమైనటువంటి వాటిని అనుసరించాలి అని అంటే దేవుని వాక్యములో మనం ఆలోచన చేసినట్లయితే ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యాలు మనకు మరి మరి తెలియచేస్తా ఉన్నాయనంటే, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనంలో, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. మనకు మేలు కలిగింది. ఏది మేలు? ప్రభువులో మనము రక్షింపబడ్డాం, అది మనకు మేలే కదా. ప్రభువు మనకు మరి సొంత రక్షకుడై ఉన్నాడు. ఆ రక్షకునిని మనము ఇతరులకు మన పొరుగువానికి దానిని పంచిపెట్టినప్పుడు వారికిని కూడా ఆయన ప్రభువై ఉంటాడు, వారిని కూడా రక్షింపబడతారు. ఇది మేలే కదా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు. ఎవడైతే దేవుని యొక్క నామాన్ని అంగీకరిస్తాడో వానికి, దేవుని ఎరిగినటువంటి వానికి దేవుని నామాన్ని పరిచయం చేసినప్పుడు అతనికి మనం క్షేమాభివృద్ధి కలుగు చేసినట్లే కదా. మరి అతడు దేవునిలో నిలవటానికి కారణమైనట్లే కదా. కాబట్టి దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంటే మరి దేవుని వాక్యానికి మరి అవిధేయత చూపుతూ, దేవుని వాక్యానికి విరోధముగా లేస్తూ ఈ రోజున స్వార్థపరులైన కొంతమంది మరి పొరుగువారి పట్ల సమాధానాన్ని లేకుండా చేస్తూ, మరి ఇరువురికి క్షేమాభివృద్ధిని దూరం చేస్తూ ఈ రోజున వారు ఎప్పటికీ కలవకుండా శత్రువులుగా ఉండినట్లుగా విషపు బీజాలను వేస్తూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని ఇచ్చినంగమ, దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? దేవునిలో రక్షింపబడినటువంటి నీవు నీ సహోదరుని పట్ల, నీ పొరుగువాని పట్ల నీవు సమాధానం కలిగి ఉండాలి. అతనికి క్షేమాభివృద్ధికరమైనటువంటి మరి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా నీవు నీ పొరుగువాని కొరకు ప్రార్థన చేయాలి. ఇరువురు కూడా సమాధాన పడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరలా ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, కీడు చేయట మాని మేలు చేయము, సమాధానము వెదకి దానిని వెంటాడము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని జనాంగమ, కీర్తనకారుడు అంటున్నాడు కదా 34:14లో, మరి కీడు చేయటం మాని మేలు చేయము, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానమును వెదకి దానిని వెంటాడు. సమాధానం కొరకు నువ్వు పాటుపడు, కీడు చేయటం మానివేయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి వినువారికి మేలు కలుగునట్లుగా ఎఫీసులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో దేవుని వాక్యం అంటుంది కదా, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనానో మీ నోట రానయ్యకుడి. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు దేవుని వాక్యములో మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూసారండి, వినువారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి కానీ మరి శాప వచనము కానీ కీడును కలిగించేటువంటి మాటలు కానీ మన నోట రాకూడదని, మరి వినేటువంటి వారికి మరి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా మరి దేవుని యొక్క మరి అనుకూల వచనమును, దేవుని యొక్క వాక్యమును బట్టి మాట్లాడాలి కానీ లోపల మనము దుర్భాషతో, లోపల క్రూరమైనటువంటి మరి చెడ్డ మాటలు పలుకుతూ మనము ఎదుటివారికి మరి కీడుకరమైనటువంటి మాటలు, శాప వచనాలు మన నోట రాకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
కాబట్టి ప్రియ దేవుని చిలంగా మనము ఆలోచన చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12:18 మరి ఈ రీతిగా మాట్లాడారు కదూ, నీకు సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండండి. సమాధానము ఈ రోజున మనకు ఎంత అవసరమో ప్రభువు తన వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాడు. మనకు సఖ్యమైతే మన పొరుగు వారితో మనము సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మన చేతనైనంత మట్టుకు అంటున్నాడు, నీకు చేతనైనంత మట్టుకు నీ పొరుగు వానితో నీవు సమాధానముగా ఉండు. కాబట్టి అప్పుడు నీకేం కలుగుతుంది? క్షేమాభివృద్ధి. నీకే కాదు, నీకును నీ పొరుగువానికి కూడా క్షేమాభివృద్ధిని కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని చిన్నంగమ మరలా మనం ఆలోచన చేసినట్లయితే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 ఈ రీతిగా వ్రాయబడి ఉంది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ప్రియ దేవుని జనాంగమా, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించాలి. అలాగుననే మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:1 ఈ రీతికి రాయబడి ఉంది, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు సమాధానం కలిగి ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగునని మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుని యొక్క మరి దేవుడు తన కొండ మీద ప్రసంగములో ఆయన ప్రసంగం చేస్తూ అంటాడు కదా, మరి మత్తయి సువార్త 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచువారు ధన్యులు. కాబట్టి నీ పొరుగువాని పట్ల నీవు సమాధానము కలిగి ఉండాలి. ఒకవేళ నీ పొరుగువారు సమాధానముగా లేకపోతే వారిని సమాధానపరిచితే నీవెవరు అవుతావంట? దేవునికి కుమారుడు అవుతావు, కుమార్తె అవుతావు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ రీతిగా ఇరువురికి మరి సమాధానము కలగాలంటే మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:12 ఈ రీతిగా రాయబడి ఉంది, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలన్నా మనము మరి సంఘములో ఉన్నటువంటి సహవాసపు బిడ్డల పట్ల మనము సమాధానం కలిగి ఉండాలి, సమాధానపరచువారుగా మనం ఉండాలి. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:12 ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని జనాంగమా, ఈ రీతిగా మనము ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యము మరి ఇరువురికి సమాధానం ఉండాలని, అలా ఎవరైతే ఆ రీతిగా సమాధానం కలిగి ఉంటారో వారికి క్షేమాభివృద్ధిని కలుగ చేస్తానని, పరస్పర క్షేమాభివృద్ధి దేవుడే అనుగ్రహిస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి 133వ కీర్తన 1వ ఉన్న వాక్యమును మనం ధ్యానం చేసినట్లయితే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమ మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు అన్నాడు కదా, మరి మార్కు సువార్త 9:50 ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండడని చెప్పాను. ప్రియ దేవుని జనాంగమా, సాక్షాత్తు దేవుడే చెప్తా ఉన్నాడు, మీరు సమాధాన పడండి, సమాధానం కలిగి ఉండండి. సంఘంలోనైనా, సమాజంలోనైనా, మరి కుటుంబంలోనైనా, సమూహంలోనైనా మనము సమాధానం కలిగి ఉండాలి, సమాధాన పడాలి. అప్పుడే మనము క్షేమాభివృద్ధిని కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని జనాంగమా, మరి ఈ రీతిగా మరి కొంతమంది స్వార్థపరులు మరి సహోదరుల పట్ల, సహోదరుల్లో ఉన్నటువంటి సమాధానాన్ని కోల్పోనట్లుగా చేస్తూ వారి స్వార్థపూరితమైన మరి అజ్ఞానంతో కూడిన మరి చెడ్డ ఆలోచనలు ఇస్తూ, చెడ్డ సలహాలు ఇస్తూ, మరి కుటుంబములను విడదీస్తూ, కుటుంబాలలో కలహాలను రేపుతూ, కుటుంబాలలో ఉన్నటువంటి ఆ సహోదర ప్రేమను
తల్లి ప్రేమను దూరం చేస్తూ ఈ రోజున ఎంతో పాపమును మూటగట్టుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, మరి దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం మనలను మరి పురుకొల్పుతా ఉంది. మంచిని మీరు తీసుకొనండి, మరి చెడ్డదానిని విడిచిపెట్టానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే ఈ రీతిగా మాట్లాడుతుంది. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సు గలవారైయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండునుగాక. ప్రియ దేవుని జనాంగమా, మరి దేవునిలో మనము మరి నాటబడినటువంటి మనము, దేవుని చేత రక్షింపబడినటువంటి మనము, మన పొరుగువారి పట్ల మనం కలిగి ఉండవలసిన లక్షణాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, మనము మన పొరుగు వారితో సంతోషించాలి. మరి మన పొరుగు వారిని మనము ఆదరించాలి. మరి మన పొరుగు వారితో మనము మరి ఏక మనసు కలిగిన వారమై ఉండాలి. వారితో సమాధానముగా ఉండాలి. కాబట్టి సమాధానములకు కర్త ఎవరు? దేవుడండి. కాబట్టి సమాధానకర్త అయిన దేవుడు మనము సంపాదించుకున్నాము కనుక ఆ సమాధానకర్త అయిన దేవునిని మనం ఇతరులకు పంచిపెట్టాలి. వారికి కూడా సమాధానమును కలుగు చేయాలి. వారితో సమాధాన పడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే మరి 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే మరి కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షమాభివృద్ధి కలుగు చేయుడి. ప్రియ దేవుని జనాంగమా, తెస్సలోనిక సంఘానికి భక్తుడు రాస్తూ అంటున్నాడు కదా, మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించుకొని ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకునడి. ఒకరికొకరు ఆదరణ కలగ చేసుకోవాలి. ఒకరికొకరు క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలి. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున సంఘములో సహవాసములో ఇది లోపిస్తూ ఉంది. సమాధానం లేదు. ఎవరికి కూడా ఒకరికి సమాధానం లేదు. సమాధానాన్ని విడిచిపెట్టి మరి శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మరి 1వ కొరింథీ 7వ అధ్యాయము 15వ వచనంలో అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ అవిశ్వాసి నీకు స్నేహితుడిగా మరి కుటుంబ సభ్యుడిగా ఉన్నాడేమో, అతనితో నీవు మరి సమాధాన పడమంటున్నాడు. అతనికి దేవుని యొక్క సత్యవాక్కును ప్రకటించమని అంటున్నాడు. ఒకవేళ నీవు ప్రకటించిన సత్యవాక్కును అంగీకరించిన వాడు ఒకవేళ అవిధేయత చూపినాడు అనుకో, అయినా కానీ నీవు అతనిని విడిచిపెట్టవచ్చు. కాబట్టి మరి సమాధానముగా ఉండుటకు దేవుడు మరి మనల్ని పిలిచాడు. మనం సమాధానముగా ఉండటానికి ప్రయత్నించాలి తప్ప అవిశ్వాసి అని ఆ సహోదరిని అయినను ఆ సహోదరుడిని అయినను మనము ఎడబాయకూడదు అని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి 13:10లో దేవుడు చెప్పాడు కదా, రోమా 13:10లో దేవుడు అన్నాడు కదా, ప్రేమ కలిగి ఉన్నప్పుడు ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. కాబట్టి ఈ ప్రేమే ఆ విశ్వాసిని మార్చవచ్చేమో. కాబట్టి ప్రేమ కలిగి ఉండటకు ప్రయత్నించాలి. సమాధాన పడటానికి ప్రయత్నించాలి. అప్పుడే ఇరువురికి కూడా మరి క్షేమాభివృద్ధికరమైనటువంటి దీవెనలు దేవుడు అనుగ్రహిస్తానని మనకు మరి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉందండి. మేమెంతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. దేవుడు చివరిగా మనతో మాట్లాడుతున్నాడు. ఇది అంతయు కూడా దేవుడు ఇన్ని రకాలుగా సంఘానికి మరి సహోదరులకు సహోదరులకు కుటుంబాలకు మరి సమాధానం కావాలని క్షేమాభివృద్ధి కలగాలినంటే పరస్పరము సమాధాన పడాలని సమాధానం కలిగి ఉండాలని ఇన్ని వాక్యాల ద్వారా దేవుడు మనల్ని మేల్కొల్పుతూ ఉన్నాడే.
ఇన్ని వాక్యాలను విన్నటువంటి నీ జీవితంలో సమాధానం లేదేమో, నీ కుటుంబంలో నీ తల్లిదండ్రుల పట్ల సమాధానం లేదేమో, నీ బిడ్డల పట్ల సమాధానం లేదేమో, తల్లికి తండ్రికి, కుమారుడికి తండ్రికి, మరి కుమార్తెకు తల్లెకు, మరి సహోదరుడికి సహోదరికి సమాధానం లేక ఉన్నారేమో, ఒకరికి ఒకరు వేరైపోయి మరి విడిపోయినటువంటి జీవితాలుగా మీరు ఉన్నారేమో. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడాడు. సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. పరస్పరము క్షేమాభివృద్ధికరము కలిగినట్లుగా మన ప్రవర్తన దేవునిలోనే మరి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, సమాధానముకు కర్త అయిన దేవునిని విడిచిపెట్టకుండా ఆ సమాధానము కలిగి ఉండి దేవుడిచ్చేటువంటి ఆ క్షేమాభివృద్ధిలో మనం ఉండాలని, ఆ క్షేమాభివృద్ధిని పొందుకోవాలని, క్షేమాభివృద్ధికరమైన ఆశీర్వాదాలను పొందుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అట్టి దీవెనలు మనమందరమును పొందుకొందము కాగా, దేవునిలో సమాధానము పడి, మన పొరుగువానితో సమాధానము పడి, దేవునికి ఇష్టలైన వారిగా దేవుడి అనుగ్రహించేటువంటి ఆ క్షేమాభివృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకునే వారిగా దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరి 8 మాసాలు గతించి 9వ మాసంలో అడుగు పెట్టడానికి నీ కృపను చూపావు నాయన. నీవు ఎంత ప్రేమామయుడవు కాకపోతే అయ్యా, ఈ 8 నెలల కాలంలో ఎంతో ధనవంతులు, ఎంతో పేరు కలిగిన వారు అయ్యా ఈ లోకముని విడిచిపెట్టడానికి నాయన అవకాశం దయచేసావు. కానీ నీ పిల్లలమైన మాకు నాయన నీ క్షేమాభివృద్ధిని కలుగు చేసావు నాయన. ఇదిగో మా పొరుగువారి పట్ల మేము సమాధానము కలిగి ఇరువురికి పరస్పరము ఆమోదయోగ్యమైనటువంటి క్షేమాభివృద్ధికరమైనటువంటి వాటిని అనుసరించడానికి మీరు పూనుకోవాలి తప్ప సంఘంలోనైనా సహవాసంలోనైనా మరి ఇరువురికి మరి వ్యతిరేకమైనటువంటి కార్యములు, ఒకరికి మంచి ఒకరి చెడు కలిగేటువంటి తలంపులు కలిగి లేకుండా ఇరువురును సమాధానకరమైన ఆలోచనలతో మంచి క్రియలను చేయడానికి పూనుకోవాలని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు. ఈ రోజున కుటుంబాలలో మరి నైనా కుటుంబాలలో, సమాజంలో, సంఘములో, నైనా సమూహాలలో నైనా ఈ రీతిగా సమాధానమును పోగొట్టుకొని ఒకరికి ఒకరు శత్రువులై విరోధులై బ్రతుకుతున్నటువంటి వారితో మీరు మాట్లాడారు. అలాగున బ్రతుకుతున్న వారితో మీరు మాట్లాడమని అయ్యా, ఇదిగో నీ సత్యవాక్యమును వారు తెలుసుకొని నీవు సెలవిచ్చినట్లుగా సమాధాన పడుటకు వారికి అవకాశమును కలుగ చేయమని, అయినా సమాధాన పడకుండా నీ వాక్యమునకు అవిధేయులై అయినా ఈ రోజున మరి నశించిపోతున్నటువంటి ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. ఈ రోజుననే ఇప్పుడే వారు సమాధానపడి అయినా ఇదిగో నీలో నిలిచి ఉండటానికి ఆలోచన కలిగి ఉన్నారు నాయన. వారి ఆలోచనలను స్థిరపరిచి మీ బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని, ఈ 9వ మాసంలో కూడా మీకు అనుకూలమైన అయినా మీ నామానికి మహిమ తెచ్చేవారికి మమ్మలను నైనా ఏర్పాటు చేసుకొని మమ్మల్ని నడిపించమని, అయినా ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి నైనా ఈరోజు మేము చేయ ప్రయాణములను ప్రయత్నములు అన్నిటినీ మీరు దీవించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.